నామములో అందరికీ వందనాలు. అందరికీ వేరుచి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దిన వర్తమానములో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పోయిన వారంలో నీకు అప్పగించబడిన మంచి పదార్థము అని ఆయన మనకు అప్పగించాడు ఒక మంచి పదార్థాన్ని. ఆ మంచి పదార్థాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనము కాపాడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ మంచి పదార్థం యొక్క అనుభవం ఏమిటంటే, ఆకాశ పరమార్థముల వల్ల, మంచు వల్ల కలిగే ఆ పదార్థం. అది మొదటి భాగం. రెండవ భాగాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. సౌండ్ తగ్గించు. ఆది కాండము 49వ అధ్యాయము 25వ వాక్య భాగాన్ని, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు అండి. ఇది రెండవ అనుభవం. మూలవాక్యం ఏంటంటే 2వ తిమోతికి రాసిన రెండవ పత్రిక, ఎన్నో వచనం అది? 2వ తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం మన భాగం, వాక్య భాగం అది. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం, చూడండి, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థాన్ని మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనలో పరిశుద్ధాత్మ నివసించాలి అంటే మంచు, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన అని. ఆ మంచే దేవుని వాక్యమై ఉన్నది అనే మాట మొదటి వారంగా నేర్చుకున్నాము. ఈరోజు రెండవ వాక్య అనుభవం ఏంటంటే, క్రింద దాగి ఉన్న అగాధ జలముల వల్ల వచ్చే దీవెనలు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 13వ వచనము 2వ భాగము, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన. చాలండి, ఈరోజు క్రింద దాగి ఉన్నా లేక క్రింద కృంగి ఉన్న అగాధ జలముల దీవెనలు ఎలా ఉంటాయి? ఆ మంచి పదార్థాన్ని మనలో పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మని సహాయము ద్వారా ప్రభు మనల్ని పిలిచేంత వరకు ఆ మంచి పదార్థాన్ని మనము కాపాడాలి. ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఈరోజు రెండవ భాగం ఏంటంటే, క్రింద దాగి ఉన్న లేకపోతే క్రింద కృంగి ఉన్న అగాధ జలములు, అగాధ జలాలు. ఏంటిది ఆ వాక్య భాగాన్ని అనుభవం ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండములో మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో ఒక చక్కటి మాట రాసి పెట్టాడు ప్రభువారు. చదవండి ఒకసారి. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వాక్యము. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమిని ఆకాశమును సృజించి ఉన్నాడు. భూమి నిరాకారముగాను శూన్యముగా కనబడుతూ ఉంది. చీకటి అగాధ జలములపై, ఏంటండి? చీకటి అగాధ జలముల మీద కమ్ముకొని ఉన్నది. దేవుని ఆత్మ ఆ అగాధ జలముల మీద అల్లాడుతూ ఉన్నది. ఈ అగాధ జలములు, చీకటి అగాధ జలములను కమ్ముకుంటా ఉంది. కానీ దేవుని యొక్క ఆత్మ ఆ అగాధ జలముల మీద అల్లాడుతూ ఉంది.
ఈ ఇంగ్లీష్లో మన అగాధ జలాలు అంటే ఏంటని చదివితే ఉపరితలము, భూమి యొక్క ఉపరితలం మీద నీటి యొక్క రూపాన్ని మనం చూడగలుగుతాం. దేవుడు భూమి ఆకాశాలు సృజించిన తరువాత దానికి రూపము లేదు, నిరాకారముగా శూన్యంగా కనబడుతూ ఉంటుంటే ఒక చీకటి అగాధ జలాలని కమ్ముకున్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. అసలు ఏంటి క్రింద దాగి ఉన్న అగాధ జలాలు, లేకపోతే క్రింద కృంగి ఉన్న అగాధ జలముల యొక్క దీవెనలు అంటే ఏమిటి? అసలు కింద ఏమి దాగి ఉంది, క్రింద ఏమి కృంగి ఉంది అని మనం గమనిస్తే ప్రియమైన వారులారా, క్రింద పాతాళము దాగి ఉంది. అందుకనే బుద్ధిమంతుడు అనుకుంటాడు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని కనుగొంటున్నాడు. మార్గములో ఈరోజు రకరకాలైన మనిషి యొక్క ఆలోచన విధానాలను బట్టి ఈరోజు రకరకాలైన తనకు నచ్చిన మార్గాన్ని ఈరోజు మనిషి ఎంచుకుంటున్నాడు. ఇదే సత్యమైన మార్గము, నేను వెళ్ళే మార్గం చక్కగానే ఉంది, కరెక్ట్గానే ఉంది అని ఈరోజు తన దృష్టికి తన యొక్క నడిచే మార్గము యథార్థముగాను సరిగా కనబడుతూ ఉంది. కానీ దేవుని వాక్యం అంటుంది క్రిందనున్న పాతాళము నువ్వు తప్పించుకోవాలి అంటే పరమునకు పోవు జీవ మార్గాన్ని నువ్వు కనుగొనాలి. కానీ ఆ క్రింద ఒకటి చక్కటి ఉంది, ఏంటయ్యా అంటే అగాధ జలముల దీవెనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరొక మాట కూడా మీతో పంచుకోవాలి. అసలు ఈ క్రింద ఉన్న అగాధ జలాలు ఈ రోజున మనిషికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఆ దీవెన అంటే ఏమిటో ఈరోజు మనిషికి ఎందుకు అర్థం కావట్లేదయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చారు. దేవుడు వారిని మేఘస్తంభములోను అగ్నిస్తంభములో ఉండి వారు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఏ మార్గములో వారిని నడిపించాలో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు మోషే గారు. అయితే నిర్గమాకాండం 14వ అధ్యాయంకి వచ్చేసేపటికి ఒక మాట చెబుతాడు ప్రభువారు. చదవండి ఒక మాట. నిర్గమాకాండము 14వ అధ్యాయం 1వ వాక్యము. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను. మరియు దేవుడైన యెహోవా మోషేతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు తిరిగి పిహహీరోతు ఎదుటన పిహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సేపోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలెను. ఎక్కడ దిగాలండి? చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది ఒక్కసారి గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు దాకా పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములో ఉండి దేవుడు వారికి త్రోవ చూపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపిస్తూ ఉన్నాడు. మోషేతో దేవుడు ఒక మాట చెబుతాడు. ఏమని? ఇదిగో అక్కడ ఎదురుగా ఒక సముద్రం కనబడుతుంది కదా, భూ ఉపరితలము, నీళ్లు కనబడుతున్నాయి కదా, ఆ సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయన దింపు, అక్కడికి వెళ్ళి ఆపు అన్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు దాకా బాగానే ప్రయాణం చేశారు. ఎప్పుడైతే వాళ్ళు సముద్రాన్ని చూశారో వాళ్ళ మనస్సులో రకరకాలైన భయాలు, కంగారు, కలవరం. ఏంటి వచ్చేసి ఈ సముద్రం దగ్గరికి వచ్చేసామేంటి, ఈ సముద్రములో ఎలా మనం వెళ్ళాలి అనుకుంటూ ఉన్న సమయంలోనే వెంటనే ఫరో యొక్క సైన్యము వెనకాల తరుముతూ ఉంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో భయంకరమైన వేదన ఏంటంటే, ముందు చూస్తేనేమో సముద్రం, వెనకాల చూస్తేనేమో శత్రువులు. ఇశ్రాయేలు ప్రజలందరూ గడగడగడగడలాడిపోతున్నారు. గడగడగడలాడిపోతూ ఉంటుంటే ఆ యొక్క అగాధ జలాలు, క్రింద దాగి ఉన్న అగాధ జలముల యొక్క దీవెనలు మనకు రావాలని ప్రజల్ని సముద్రం దగ్గరికి దింపాడు.
దింపిన తరువాత వెనుకకు పోతామేమోనని చెప్పి ఫరో సైన్యాన్ని వెనకాల నుంచి రప్పించాడు. అప్పుడు వాళ్ళ జీవితంలో రకరకాలైన ఆలోచనలు. ఒక ఆయన అంటాడు ఐగుప్తుకు వెళ్ళిపోదామంటారు కొంతమంది అంటారు మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అంటారు. అప్పుడు మోషే మీద సడుక్కుంటున్నారు, మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోషే ఎందుకు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావు, మమ్మల్ని నశింపజేయడానికి తీసుకొచ్చావా అని ఆ సముద్రము దగ్గర కూడా దుఃఖాముఖులుగా ఉంటున్నప్పుడు దేవుని మాట సెలవిస్తూ ఉంది, మోషే భయపడమాకండి, నేను మీకు అగాధ జలముల యొక్క దీవెని మీకు ఇస్తాను. అందరూ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. దాగి ఉన్న అగాధ యొక్క దీవెనలు ఇశ్రాయేలు ప్రజలకు కలగాలని, ఆ అనుభవములు ఇశ్రాయేలు ప్రజలు పొందుకోవాలని దేవుడు సముద్రం దగ్గర తీసుకొచ్చాడు ఇశ్రాయేలు ప్రజలని. మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఎలా ఉంటాయి అంటే సాపిగా చేస్తున్న ప్రయాణం, కుటుంబం కానీ బిడ్డలు కానీ అలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. మనం అనుకుంటాం దేవుడు మనల్ని ఎంతగా ఆదరిస్తున్నాడు. నిజంగా ఆయన నమ్ముకోవటం వల్ల ఏ కష్టాలు లేవు, ఏ శ్రమలు లేవు, ఎలాంటి ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు. ఇదే యొక్క పరలోకమని, ఇదే యొక్క శాశ్వతమైన జీవమని మన జీవితంలో మనం పలుమార్లు మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రింద దాగి ఉన్న లేక క్రింద కృంగి ఉన్న అగాధ జలముల యొక్క దీవెన నీకు రావాలి అంటే నీకు ఒక మార్గాన్ని ప్రభువు నిర్దేశిస్తూ ఉన్నాడు. అందరూ కూడా స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడే మాటలు చదవండి ఒకసారి. నిర్గమకాండ 14వ అధ్యాయంలో 3వ వచనం, దాని ఎదుట సముద్రము ఎదుట దిగవలెను, దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, చదవయ్యా, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను. అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన నామాను మహిమపరచబడాలని, ఆయన నామానికి ఘనత రావాలని. ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, ఫరో మిమ్మల్ని తరుముతాడు, మీరేమీ భయపడమాకండి. ముందు సముద్రం ఉంది, భూ ఉపరితలం ఉంది, నీళ్లతో కప్పబడిన భూమి కనబడుతుంది మీకు. వెనకాల చూస్తే శత్రువులు మిమ్మల్ని తరుముతారు, అయినా కూడా నా నామాన్ని నేను మహిమ తెచ్చుకుంటాను అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకే ఒక మాట మనం చదువుకుందాం. 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములనన్నిటిని వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. ఫరో చూడండి, ఒక ప్రక్కనేమో సముద్రం ఉప్పొంగుతి, సముద్రం అడుగు యొక్క అగాధ జలాలు కనబడతా ఉన్నాయి. అది అంతులేని అగాధములాగా భయంకరమైన సముద్రం కనబడతా ఉంది. ఒక ప్రక్కనేమో ఫరో తన సైన్యాన్ని, తన రథాలను సిద్ధం చేసుకుని వస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రియులారా, అగాధ జలముల దీవెనలు మనకు రావాలి అంటే పరిశుద్ధాత్మ నడిపించే అనుభవం ఏం చెబుతుందంటే నీ మోకాళ్ళు వంచాలి. అందరూ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు మోకరించాలి. ఈరోజు ఆ మంచి పదార్థాన్ని మనం కాపాడాలి అంటే దేవుడు నేర్పుతున్న అనుభవము మోకాళ్ళు లోనాలి, మోకరించాలి. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది, నా ప్రాణమా ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు, నా అంతరంగములో ఉన్న సమస్తము ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు, ఎందుకు నీ హృదయాన్ని నువ్వు కృంగజేసుకుంటున్నావు, ఇదిగో యెహోవా యందు నమ్మకం ఉంచుమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయినను ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కలిగే
ఆవేదన ఎలా ఉంది? 10వ వచనములో చక్కటి మాట రాసి పెట్టాడు ప్రభువు. ఫరో సమీపించుచు ఉండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులను తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అది అంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు నీకు జీవితంలో ఎందుకు ఒక ప్రక్కన ముందు సముద్రం కనబడతా ఉంది, వెనుకాల శత్రువు నిన్ను తరుముతూ ఉన్నాడు. ఎందుకు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు తీసుకొచ్చాడయ్యా అంటే, నువ్వు ఆయనకు మొర్ర పెట్టాలి. నువ్వు మొర్ర పెట్టేవాడిగా ఉండాలి. నువ్వు మొర్ర పెట్టకపోతే అగాధ జలముల యొక్క దీవెనలు నీకు ఎలా వశమవుతాయి? ఆ మంచి పదార్థాన్ని ఎలా కాపాడుతావు నువ్వు? కొంతమందికి కొన్నిసార్లు అన్నీ బాగా ప్రార్థన ఆరాధన బాగానే చేస్తారు, వాక్యం బాగానే వింటారు, కానీ ఆ మోకాళ్ళ అనుభవం ఉండదు కొంతమంది దగ్గర. మాటలు ఎన్నైనా చెబుతారు, ఎంతసేపు ప్రసంగమైనా చేస్తాము, ఎన్ని మాటలైనా మనము యథాతథగా మనం మాట్లాడుతూ మనము దేవుని దగ్గర మొరపెట్టే అనుభవాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే చీకటి అగాధ జలములను కమ్మి ఉన్నది. ఆ చీకటిలో నుండి నీవు అగాధ జలముల యొక్క దీవెన మనం సంపాదించుకోవాలంటే నీకు కావలసింది ఏంటంటే ఆ మొర్ర పెట్టే మోకాళ్ళుని అనుభవం కావాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. మోకాళ్ళుని అనుభవం కొరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం దగ్గర తీసుకొచ్చి నిలబెట్టాడు. వాళ్ళు భయపడుతున్నారు, ప్రభువా నీ మొరపెడుతున్నారు, కానీ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. మాకు సమాధులు లేవన్నా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసావు, మేము తిరిగి వెనకకు వెళ్ళిపోతామంటే అని అంటున్నారు. వెనక అక్కడ వెళ్తావు నువ్వు? వెనకాల ఫరో సైన్యం. ముందుకు వెళదామంటేనేమో సముద్రం, వెనకాలకి వెళదామంటేనేమో ఫరో సైన్యం. ఈ లోపల వాళ్ళు అంటారు, ఏది ఏమైనా సరే మేము ఫరోకి, ఐగుప్తుకి మేము దాసులం అయిపోతాం మేము. చూడండి ఎంత మాట. ఆ దాసత్వం అనే కాడి కింద నుంచి ప్రభు విడిపించింది, మళ్ళా దాసత్వం అనే కాడి కింద చిక్కుకోవటం కాదు నిన్ను. వాళ్ళు అంటారు, మళ్ళా మేము ఒక నాయకుడిని సిద్ధపరచుకొని చదువుకుందాం మాట. ఎన్నో వచ్చిన 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదు. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఆ దాసత్వంలో నుంచి విడిపించాలనే ప్రభు తీసుకొస్తే వాళ్ళు అంటారు, మళ్ళా మేము ఐగుప్తుకి మేము దాసులం అయిపోతాం. అయ్యగారు, ఏ పాపం అయితే నీకు నిద్ర లేకుండా చేస్తుందో, ఏ పాపం వల్ల వచ్చే రోగం నీకు బలహీనతపరుస్తుందో, ఆ బలహీనత నుంచి విజయం చేయించాలే కదా దేవుడు తీసుకొచ్చింది నిన్ను. మళ్ళీ నువ్వు ఆ పాపానికి లోబడితే ఎట్లా? అలా అంటారు, అయ్యా మేము వెళ్ళిపోతాం అయ్యా. ప్రభు ఉద్దేశం చెప్పనా, అగాధ జలముల దీవెనలు నీకు రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అగాధ జలముల దీవెనలు ఫరో సైన్యం వల్ల ఆయన మహిమ తెచ్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తరువాత మోషే అంటాడు, భయపడమాకండి అని ఆ ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజాన్ని ధైర్యపరుస్తూ ఉదయకాల సమయంలో అంటాడు, సాగిపోదాం అంటాడు. ఏంటండి ఈ అగాధ జలముల్లో నుంచి ఎట్లా సాగాలి మేము? క్రింద చూడండి ఒకసారి, క్రింద ఎలా ఉంది, క్రింద ఎంత భయంకరంగా కనబడుతుంది, ఆ జలముల్లోకి మేము ఎలా వెళ్ళాలి అని మోషేతో అంటుంటే, మీరేమి భయపడమాకండి, ఓరక్కని నిలిచిండు చూడుడి. అందరూ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓరక్క నిలిచి ఉండి ఆయన ఘనమైన కార్యాలు చూస్తూ ఉండనేమో. ఆ మాటలు పిచ్చి మాటలు మాట్లాడమాక. సమాధుల కోసము, ఏమండి ప్రాణాల కోసం, వీటి కొరకు పిచ్చి మాటలు మాట్లాడమాకండి. మీరు ఊరకనే నిలిచి ఉండి ఆయన మహోపకారాలు చూస్తూ ఉండండి మీరు అని మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన దైనందిన జీవితాల్లో కూడా
ఏదో పోతుందని కొన్నిసార్లు మనం తొందరపడతా ఉంటాము, కలవరపడతా ఉంటాము. ఇంకా మన లోకంలోకి వెళ్ళి లోకంలోకి వెళ్ళి దాసులం అయిపోదామని మనం భావిస్తాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు నీకు సొంతం కావాలి. ఆమె చెప్పండి గడిగా. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు ఉన్నాయి. అది ఎలాంటి దీవెనలు అవి? ఆ దీవెన నీకు వశము కావాలంటే మన జీవితంలో మోకాళ్ళు ఉనాలి. మోకాళ్ళు ఉనకపోతే ఎట్లా? ఉదయకాల సమయంలో ఆ సముద్రంలోకి దగ్గరికి వెళ్తున్నారు. ఎవరు వెళ్తారండి? దిగుతారు దాంట్లోకి. సాగిపోమ్మన్నాడు. ఆ మాట చదవండి ఒకసారి. 15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? ఒక నిమిషం అయ్యా. 14 వచనం చదవండి ఒకసారి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయుచున్నాడు గనుక మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. నువ్వేం చేయవలసిన అవసరం లేదు. ఏమండి, ఈరోజు ప్రభు మనకి నేర్పి ఒక చక్కటి పాఠం ఏంటంటే, ఆ ఊరక నిలుచనుకోకుండా మన మనస్సును కలవరపరిచి మన ఆలోచనలన్నీ కూడా వ్యర్థపరిచి ఒక వ్యర్థమైన ఆలోచన మన మనసులో కలుగుతూ ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే, ఊరకనే నిలుచుండి చూస్తూ ఉండండి అని మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ ఉంటుంటే, ఎవరికైనా ఊరికి ఎట్లా ఉంటారు? ఒక ప్రక్కన చూస్తేనేమో సముద్రం, ఒక ప్రక్కన చూస్తేనేమో ఫరో సైన్యం కదా. ఫరో సైన్యం సమీపిస్తూ ఉంది. అప్పుడు మోషే చెప్పిన మాటను బట్టి ఇశ్రాయేలు ప్రజల్లో మొట్టమొదటి కొంచెం కలత చెందినా వాళ్ళు చేసే ఒక చక్కటి అనుభవం ఏంటంటే సాగిపోవుడి. 15వ వచనంలో అంటాడు, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? ఓకే, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. చూడండి, ఆ పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రపు మధ్యలో ఆరిపోయిన నేల మీద ఏమండి, ఎలాంటి దీవెన? ఎవరైనా వినగలరా ఈ మాటను? మోషేతో దేవుడు చెబుతున్నాడు, మోషే భయపడమాకండి, ఎందుకు నువ్వు నాకు మొర్ర పెడుతున్నావు? మీరు సాగిపోవుడి. ఇశ్రాయేలు ప్రజలు యొక్క సముద్రం యొక్క మధ్యలో ఆరిపోయి నేల మీద నడుస్తారు వాళ్ళు. ఎవరైనా ఈ మాట చెబితే నమ్మశక్యమేనా? అసలు నమ్మగలరా? ఒక మాట చెప్పనా నేను మీకు? అసలు అగాధ జలములు అసలు ఎక్కడివి? అసలు అగాధ జలముల యొక్క ఉనికి ఎక్కడది? భూమి మీద అగాధ జలముల యొక్క ఉనికి ఎక్కడ ఉందంటే వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచు ఉన్నాయి. మేఘముల నుండి మంచు బిందువులు కురిగిచున్నది. ఏమండి, ఈ రోజున అది ఎవరిది? మన తెలివా ఆపగలటం అంటే? ఈరోజు మనిషికి మేధస్సు బట్టి కొన్ని డ్యాములు కడుతున్నాడు, నీటి నిలువ చేయటం ప్రాజెక్టులు కడుతున్నాడు. అది ఎంతవరకే అంటే 1 TMCయా 2 TMCలా 10 TMC అంతవరకే. అంతకన్నా ఎక్కువ కడితే ఆ బ్రిడ్జి నిలబడదు. మనిషి యొక్క మేధస్సు, మనిషి యొక్క జ్ఞానము ఈరోజు ఎంతవరకు అంటే అది కొంచెం మాత్రమే పనికొస్తుంది. దేవుని వాక్యం అంటుంది, దేవుని తెలివి వలన అగాధ జలములు ప్రవహిస్తాయి అంటండి. అందరూ ఆమె చెప్పండి గడిగా. మన తెలివి కాదు. ఏదైనా సమస్య వస్తే మనం ఎలా ఆపగలుగుతామండి? మనం అనుకుంటాం, నా తెలివితేటల వల్ల సమస్యలన్నిటిని నేను క్లియర్ చేసేసాను. ఏం చేసాం మనం?
రాబోతున్న ఉపద్రవాన్ని మనం గుర్తించగలమా? రాబోతున్న ప్రమాదాన్ని మనం పసిగట్టగలమండి? మనం ఆయన తెలివి, ఆయన జ్ఞానమే ఈరోజు అగాధ జలాలు భూమి మీద ప్రవహిస్తూ ఉన్నాయంట. అందుకే అంటాడు, అగాధ జలముల దీవెనలికి ఇస్తా నేను. ఆమె చెప్పండి గడిగా. సముద్ర ఉపరితలం మీద నీటి యొక్క మట్టాన్ని ఎవరు గుర్తించగలరు? తెలివి. ఎవరు తెలివి అండి? ఎవరు తెలివి? చెప్పండి ఒకసారి, చదవండి. ఏముంది వాక్యంలో? ఎవరు తెలివండి? దేవుని తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మన తెలివా? మన జ్ఞానమా? ఆ మధ్య ఒకసారి విన్నాను, పేపర్లో చదివాను, మేధో మథనం అని. కృత్రిమ వర్షపాతాలు, మేఘాలు చల్లబడి భూమి మీద నీటిని కుమ్మరిస్తాయి కదా, అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది అంటే ఏదో ఆ మేఘాలు చల్లబడినప్పుడు భూమి మీద కురిసినట్లుగా. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహిస్తూ ఉన్నాయి. దేవుడు అంటాడు, ఆరిపోయిన నేల మీద మీరు నడవాలి అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న మేఘము వారి వెనుక వైపు వచ్చి నిలవబడిందంట. ఇశ్రాయేలు ప్రజలకి ముందు ఒక మేఘస్తంభం నడుస్తూ ఉంటే, ఆ ముందు నడిచే మేఘస్తంభము వెనుకాలకు వచ్చి నిలవబడి ఫరో సేనకి ఐగుప్తీయులకి మధ్యలో ఆ యొక్క మేఘస్తంభం నిలవబడింది. రాత్రంతా విపరీతమైన తూర్పుగా దేవుడు రేపి ఆ సముద్రాన్ని దేవుడు ఎండ చేశాడు. సముద్రంలో ఒక రహదారి కనబడతా ఉందండి. అందరూ ఆమె చెబుతారా గట్టిగా? రాత్రంతా కూడా తూర్పు గాలి చేత ఒక ప్రక్కన ఫరో సైన్యము ఇశ్రాయేలు ప్రజలు తరుముతా ఉంది. ఒక ప్రక్కన ముందు సముద్రం ఉంటే, ఆ ముందు నడిచే మేఘము వెనకాలుగా వెళ్ళి ఫరో సైన్యానికి సమీపించుకోకుండా దేవుడు చేసి ఆ రాత్రంతా తూర్పు గాలి చేత ఏమండి ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. ఇటు ప్రక్కన నీళ్లు రాశిగా పోయబడ్డాయి, ఇటు ప్రక్కన నీళ్లు రాశిగా పోయబడి మధ్యలో రహదారిగా ఏర్పడిందంటండి. అందరూ ఆమె చెప్తారా గట్టిగా? ఇది సాధ్యమేనా? ఇది ఎలా సాధ్యం? ఇది ఏమండి ప్రభు మనకి నేర్పిన అనుభవం, మోకాళ్ళుని అనుభవం. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. దేవుని దగ్గర మోకాళ్ళుని అనుభవం నువ్వు నేర్చుకోవాలి. అగాధ జలముల దీవెనలు నీకు రావాలంటే మోకాళ్ళుని అనుభవం నేర్చుకోవాలి. ఓరకనే నిలుచుండి ఆయన ఘనకార్యాలను చూడగలగాలి. వాక్యం చదువుకుందాం. 14వ అధ్యాయము నిర్గమాకాండములో చదువుకుందాం. 20వ వచనం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. ఓకే. మోసే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రంతా తూర్పు గాలి చేత అలలు రేగుతాయి కదా. జరిగిన వాస్తవం ఏంటంటే ఆ రాత్రి నీరంతా కూడా ఒక రాశిగా పోయబడి, మీరు గమనించారా? ఫ్రిడ్జ్లో నీళ్ళు పోస్తే ఏమవుద్దండి? ఒక ఫ్రిడ్జ్ యొక్క బాస్కెట్లో వాటర్ పోసేసి డీప్ ఫ్రిడ్జ్ పెట్టేసారు, ఇక్కడ ఏమైపోద్ది? అది గడ్డ కట్టేస్తుంది. అట్లాగే నీళ్ళన్నీ కూడా ఏకరాశిగా పోయబడి, ఇటు ప్రక్కన నీళ్ళన్నీ కూడా రాశిగా పోయబడి, ఇటు ప్రక్కన రాశిగా నీళ్లు పోయబడి మధ్యలో దారి ఏర్పడింది. నేను అంటాను, ప్రభువా ఇది సాధ్యమేనా? యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొల్లైనా
యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా భయము లేదు జయము మనకే భయము లేదు జయము మనకే విజయ గీతము పాడెదను విజయ గీతము పాడెదను యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా యేసయ్యా స్తోత్రం యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా యోర్దాను ఎదురైనా చెప్పను ఎర్ర సంద్రము పొంగి పొర్లినా భయము లేదు జయము మనకి భయము లేదు జయము మనకే విజయ గీతము పాడెదను విజయ గీతము పాడెదను. ఆమేన్. ప్రియులారా, మన జీవితంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం దగ్గర దిగినట్లుగానే మన జీవితాల్లో కూడా ఎర్ర సముద్రం లాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఏం చేయాలో అట్లని మన తెలివి మన జ్ఞానం నీ జ్ఞానం వల్ల అగాధ జలములను రాశిగా పోయలేవు. అగాధ జలములు దీవెన నీకు రావాలంటే మోకాళ్ళుని అనుభవం కావాలి. ప్రభు దగ్గర మనం మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోకి మనం రావాలండి. రాకపోతే ఎట్లా? మీకు ఒక మాట చెప్పనా? 32,000 మందితో గిద్యోను తన సైన్యాన్ని సిద్ధపరచుకొని మిద్యానుల మీదకు బయలుదేరి యుద్ధానికి. దేవుడు అంటాడు, వద్దయ్యా, ఇంతమంది వల్ల వద్దు, ఇంతమంది వల్ల నీకు నేను విజయాన్ని ఇవ్వను అంటాడు. దేవుడు వాళ్ళందరినీ శోధించినప్పుడు మిగిలిన ఎంతమంది చెప్పనండి? 10,000 మంది మిగిలారు. మీకు ఏదైనా బలహీనతలు ఉంటే వెళ్ళిపోవచ్చు, మీకు ఏదైనా అవసరం ఉంటే వెళ్ళిపోవచ్చు అనగానే 23,000 మంది వెళ్ళిపోయారు. మిగిలిందంతా 10,000 మంది. అయ్యా, ఈ 10,000 మందితో నేను వెళ్ళవచ్చా అంటే ప్రభు అన్నాడు, కాదు కాదు కాదు, నీ కొరకు వారిని నేను శోధిస్తాను. అందరూ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కొరకు గిద్యోను, నీ కొరకు వారిని నేను శోధిస్తాను, పరీక్షిస్తాను వారిని నేను అని వాళ్ళని నేల యొద్దకు దిగజేశాడు. అంటే వాళ్ళని ఎక్కడండి? నేల యొద్దకు దిగజేశాడు. ఎవరైతే కుక్క గతికినట్లుగా నీళ్లు తాగుతారు, గతుకుతారు. మొదటి మాట. రెండో మాట ఏంటి చెప్పనా? ఎవరైతే మోకాళ్ళుని, అందరూ కూడా ఆమె చెప్పండి గట్టిగా, ఎవరైతే మోకాళ్ళుని తమ చేతులతో నీళ్లు తీసుకొని గతుకుతారో వాళ్ళని వేరుపరచమన్నాడు దేవుడు. విన్నారండి? కుక్క గతికినట్టుగా గతకటం ఏంటి? అది దేనికి సాదృశ్యంగా ఉంటుంది? అది కుక్క ఏం చేస్తుంది చెప్పనండి? నీళ్లు తాగుద్ది, సగం లోపల సగం విడిచిపెడతా ఉండదు, సగం నోట్లో వేసుకుంటా. అది ఎంతవరకు దాహం తీరుతో మనకు తెలియదు. ఎంతసేపు నాలుగుతోనే, నాలుకే తడుస్తూ ఉంటుంది తప్ప అది లోపలికి ఎన్ని తాగుద్దో మనకు తెలియదు. అందుకనే ధనవంతుడు అడిగాడు, అయ్యా నీ చిటికిన వేళ్ళు నీళ్ళలో ముంచి నా నాలుగు కొన మీద కొంచెం విడిచిపెట్టయ్యా అన్నాడు. ఆమేన్. చెప్పగడ హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో అగాధ జలముల దీవెనలు నువ్వు మోకాళ్ళలోని అనుభవంలోకి రావాలి. న్యాయాధిపతులు రాసిన గ్రంథము
ఎన్నో అధ్యాయమమ్మా? 7వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. 10,000 మంది నిలిచి ఉండగా 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. అందరూ కూడా స్తోత్రం చెప్పాలి కదా, హల్లెలూయా. అందుకని అంటాడు దేవుడు, ఎక్కడ 2-3 కూడి నామములు ఏకీభవించాలంటండి. ప్రార్థన అంటే ఏదో ప్రభా 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 అని అడగటం ఎంతో ఏకీభవించే మనసు కావాలి. 2 భూమి మీద ఏకీభవించి దేన్ని అడుగుతారో అది పరలోకమందు కూడా విప్పబడుతుంది. ఈరోజు మన దగ్గర మన జీవితాలలో మోకాళ్ళుని అనుభవం ఉన్నదా? ఆ మోకాళ్ళుని అనుభవమే ఈ రోజున అగాధ జలములలో దేవునికి రహదారి ఏర్పరుస్తున్నాడు. వెళ్ళలేని జీవితాన్ని, ప్రయాణము చేయలేని ఆ అంతులేని అగాధమైన సమస్యను దేవుడు రహదారిగా మారుస్తాడు. ఎట్లా? ఏ విధంగా అంటే, ఇదిగో నువ్వు మోకరించి కృంగి ఉన్నా నువ్వు కృంగాలి అంటే నువ్వు మోకరించాలి. ఆ మోకరించే అనుభవం నీకు ఏం నేర్పుతుంది అంటే, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నీలో ఉన్న మంచి పదార్థాన్ని దేవుడు జాగ్రత్త చేస్తూ ఉంటాడు. ఆమేన్. చదవండి. నీ కొరకు గిద్యోను వారిని నేను ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో కూడా పోవలెను. ఇతడు నీతో కూడా పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని. ఏమండి, నాలుకతో గతికితే ఎట్లా వస్తాయండి? ఇప్పుడు నాలుక ఉంది, నోట్లో పోసుకుంటే నాలుగు తడిసి గొంతులోకి వెళ్ళాలి, అప్పుడు మన దాహం తీరుతుంది. విన్నారండి? అయితే ఎప్పుడైతే ఈ 10,000 మంది నీళ్ళ దగ్గరికి దిగజేస్తాడో వాళ్ళు ఏం చేస్తారంట, కొంతమంది నీళ్ళకు దిగ్గానే అసలు వాస్తవంగా ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకొని ఇలా తాగి అలా పడేయాలి. అది విధానం. అలా కాకుండా ఆ నీళ్ళలో మన యొక్క ముఖాన్ని పెట్టి నాలుకలా బతికితే నీళ్ళు ఎలా వస్తాయి? కేవలం నాలుక మాత్రమే తడుస్తుంది, కానీ నీ దప్పిక తీరదు కదా, దప్పిక తీరదు. కుక్క గతికినట్లుగా తమ నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని. ఎన్ని వస్తాయండి అట్లా గతికితే? నేను అప్పుడప్పుడు కెన్నీని ఆ నీళ్ళ ట్యాప్ దగ్గరికి నిలబడుద్ది. నేనేం చేస్తాను, ట్యాప్ ఆన్ చేస్తాను. ఆన్ చేస్తే అది ఎన్ని తాగుద్దో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే అది గతకోకుండా ఆ ట్యాప్ కింద వాటర్ నోట్లో పైకి పెడద్ది. ఎట్లా ఇది ట్యాప్ అనుకోండి, ఇట్లా పెడద్ది. అలా కాకుండా కనుక బకెట్లోకి వెళ్ళి మూతి పెట్టింది అనుకోండి, నాలుకతో దాన్ని గతుకుతూ ఉంటుంది. ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో ఏదో ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా అంటున్నావు, కానీ ప్రభు కావాల్సింది నేను చెప్పనా, నువ్వు మోకాళ్ళుని. అందరూ కూడా స్తోత్రం చెబుతారా గట్టిగా? ఎర్ర సముద్రము నీ జీవితంలో పాయలుగా మార్చబడాలంటే మన తెలివితేటలో, మన జ్ఞానం కాదు, దేవుని తెలివి వలన అగాధ జలములు భూమి మీద కుమ్మరించబడతా ఉన్నాయి. ఆ అగాధ జలములు రాశిగా గడ్డగట్టాలి అంటే నువ్వు చేయవలసిన అనుభవం మోకాళ్ళు ఉనాలి. రెండవ మాట, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి మోకాళ్ళుని కృంగి ఉన్న ఏంటంటే కృంగాలి నువ్వు. అందుకనే వాక్యం సెలవిస్తుంది,
శ్రమ కలిగినప్పుడు నీవు చేతగాని వాడు అవుతావు, కురింగిన వాడివై చేతగాని వాడు అవుతావు. ఈ శ్రమలు ఎందుకు వస్తాయి? ఈ శ్రమలైనా క్రైస్తవ జీవితంలో శ్రమలు లేనిదే, శోధన లేనిదే, ఏమండి కొన్ని సమస్యలు లేనిదే అది క్రైస్తవ జీవితం అనబడదు. ఎందుకంటే శ్రమ కలిగినప్పుడు నువ్వు చేతగాని వాడు అవుతావు. ఎందుకంటే నువ్వు కృంగి నువ్వు చేతగాని వాడు అవుతావు. అప్పుడు నువ్వు మొర పెడతావు. లేకపోతే ఎందుకు మొర పెడతావు? ఏమండి శరీరంలో బలం ఉంది, మూలుగులో ఏమండి మన శరీరంలో మూలుగుల బలం ఉంది. అప్పుడు మనం ఎందుకు మోకరించగలుగుతాం? మనం దేని ద్వారా నేను సాధ్యపరచుకుంటామని మనస్సు మనలో కలిగిద్ది కదా. అగాధ జలముల దీవెనలు కావాలంటే ఆ అగాధ జలములు ఎవరు ఆపగలరు? సముద్రం పొంగుతా ఉంది, ఉప్పొంగుతా ఉంది, వెనకాల చూస్తేనేమో వెళ్ళని స్థితి. మన జీవితంలో ఏంటి అనుభవం అంటే, ఇదిగో కృంగి మోకాళ్ళుని కృంగిన వారు ఎవరండి? అంత నోటితో చెప్పండి ఒకసారి. మోకాళ్ళుని కృంగినవారు, కృంగినవారు చేతితో నీళ్లు తీసుకొని త్రాగుతున్నారు. మొన్న నువ్వేనా అడిగింది? ఆయనకు అర్థం కాల. ఆయన ఎంతసేపు ఏమంటాడు చెప్పనా? కుక్క గతికినట్టుగా గతకాలి కదా అంటాడు. లేదు, నువ్వు వాక్యం చాలా స్పష్టంగా చదవా. వాక్యం ఎప్పుడైనా సరే పరిశీలనగా వాక్యాన్ని చదవాలి. ఏది చదివేస్తాంలే ఏమంటే కుక్క గతికినట్టు అట్టు కాదు. వాక్యాన్ని ఎప్పుడు కూడా పరిశీలనగా, అందరూ ఆమె చెప్పండి గట్టిగా, పరిశీలనగా వాక్యాన్ని చదవాలి. అప్పుడు వాక్యములో ఉన్న భావము నీకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నేను చెప్పిన మాట చదవాలి. 5వ వచనములో 2వ భాగం. యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గ్రతికి ఉన్న వానిని ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరు పరచమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు ఏం జరిగింది? 6వ వచనం. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది అంటండి. అంటే ఏంటి? నాలుగుతో గతకటం కాదు, చేతితో తీసుకొని. మీరు చూసే ఉంటారేమో, ఎక్కువ ఈ వ్యవసాయ పనులు చేసేవాళ్ళు ఈ పక్క నుంచి కాలువ ప్రవహిస్తూ ఉంటుంటే ఏం చేస్తారు చెప్పనండి? నీళ్ళు కాళ్ళతో లోపలికి దిగి ఇలా అనాలి నీళ్ళని. ఎందుకంటే మీరు తాగాను కాబట్టి నాకు తెలుసు. నీళ్ళు ఇలా అనాలి, ఎందుకంటే ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది కదా నీళ్ళు. ఇలా అని ఇట్లా అనాలి. ఇలా అని ఈ చేతి తీసుకొని తాగాలి. మిగులుతాయి కదా కొన్ని, ఇలా బారబోయాలి. కొంతమంది ఉంటారు ఇట్లా పెడతారు, నీళ్ళు రావు, నీ దప్పిక తీరదు. నువ్వు కృంగి మోకాళ్ళుని కృంగాలి. ఆ 300 మంది చేతితో తీసుకొని నీళ్ళు త్రాగిన వాళ్ళు. ఎందుకు ఈ మాట? 32,000 మందిలో 300 మంది మాత్రమే గిద్యోనుతో యుద్ధానికి బయలుదేరారు. మిద్యానుల ద్వారా దేవుడు విజయాన్ని కలగజేశాడు. ఈరోజు మనలో ఉన్న ఆ మోకాళ్ళుని ప్రార్థన చేసే ఆ అనుభవం నేర్చుకోవాలి. ఈరోజు మన ప్రార్థనా జీవితమే నీలో ఉన్న అగాధ జలములు దీవెని కలగజేస్తూ ఉంటుంది. ప్రార్థన లేకుంటే ఎట్లాగండి? మోకరించాలి. మనం కృంగి మనం మోకరించి ప్రభు దగ్గర మన సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఊరక నిలిచి ఉంటే నా ప్రభు చేసే గొప్ప కార్యమే
నీళ్ళని ఏకరాశిగా పోసాడు. అందరూ ఆమె చెబుతారా గట్టిగా? నిర్గమాకాండం 15వ అధ్యాయము, నిర్గమాకాండం 15వ అధ్యాయము 8వ వచనం. నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన, నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, నీళ్లు రాశిగా కూర్చబడ్డాయి, ప్రవాహములు కుప్పగా నిలిచెను, ప్రవాహములు కుప్పగా నిలిచక ప్రవాహములు కుప్పగా నిలిచెను, కుప్పగా నిలిచెను, అగాధ జలములు, అగాధ జలములు సముద్రము మధ్య, సముద్రము మధ్య గడ్డ కట్టెను. అందరూ కూడా స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమండి, ఈరోజు గడ్డ కట్టాలంటే ఫ్రిడ్జ్ కావాలి కదా. ఆయన నాసికారంధ్రముల యొక్క ఊపిరి వలన ఏమండి నీళ్లు రాశిగా పోసాడు ఆయన. అగాధ జలముల ప్రవాహం అది. ఆ ప్రవాహంలో వారికి రహదారి ఏర్పడాలి. మన జీవితంలో కూడా యొర్దాను ఎర్ర సముద్రం ఎదురవుతుంది. అది ఏదో ఒక విధముగా లోకము, ఎర్ర సముద్రం అంటే లోకం అని అర్థం. లోకములో మన మనుగడ మనం కొనసాగించడానికి మనం ఎంత భక్తులమైనా ఎంత నీతిమంతులమైనా లోకయాత్ర చేస్తూ ఉన్నప్పుడు నీ ద్వారా కానీ కుటుంబం ద్వారా కానీ రకరకాలైన సమస్యలు ఎదురవుతున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి చెప్పనండి? మోకాళ్ళుని ఓరకనే నిలుచుండి ఆయన చేసే కార్యం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆమె చెప్పండి గట్టిగా. నోటి ఊపిరి వలన, నాసికారంధ్రముల యొక్క ఊపిరి వలన ఆయన నీళ్ళను రాశిగా పోసాడంట. రెండవ మాట ఏమండి? ప్రవాహములు కుప్పగా నిలిచెను. కుప్పగా పోయేటకి ధాన్యమా లేకపోతే ఏమన్నా ఘన పదార్థాల రాశిగా పోయేటక అయినా? కింద అంటాడు అగాధ జలములు సముద్రము మధ్యలో గడ్డ కట్టెను. ఎట్లా కట్టిందని చెప్పనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నజరేయుడు అని ఎందుకు వచ్చింది చెప్పనా? ఆయనకి పేరు నజరేతు అంటే పాడు కాకుండా భద్రపరిచేది. పాడైపోకుండా భద్రపరచాలంటే ఫ్రిడ్జ్ కావాలి. ఆయన మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధన, మన జీవితంలో మమ్మల్ని భయపెడుతున్న సమస్య, అది కింద దాగి ఉన్నా అగాధ జలమే అయినా దాన్ని గడ్డగట్టాలి అంటే, నీరు రాశిగా కుప్పగా పోయాలి అంటే ఆయన నోటి ఊపిరి, నాసికారంధ్రం యొక్క ఊపిరి ఈ రోజున నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ ఉందండి. విశ్వసించిన వాళ్ళు స్తోత్రం చెబుతారా గట్టిగా? నీళ్ళు రాశిగా ఎలా పోసావు? నీళ్ళని ఎలా కుప్పగా పోసావు? అగాధ జలముల సముద్రం మధ్యలో ఎలా గడ్డగట్టింది? ఎలా గడ్డగట్టిందంటే ఆయన చేసిన ఘన కార్యం. అందుకనే ఈ అగాధ జలములలో నీకు ఒక దీవెన ఉంది. అందరూ కూడా స్తోత్రం చెబుతారా గట్టిగా? అటు ప్రక్కన ఇటు ప్రక్కన నీరు, అటు ప్రక్క ఇటు పక్క నీరు, మధ్యలో రహదారి. వెళుతున్నారు. ఎట్ట వెళుతున్నావు అయ్యా? ఎలా వెళుతున్నావు? భయం వేయలేదా అంటే ఆయన నీళ్లను ఒక రాశిగా పోసి అది గోడ, ఈ గోడని కూలిపోద్దేమో కానీ ఆయన చేసిన గడ్డగట్టించిన ఆ యొక్క అనుభవం పొరపాటున మన జీవితంలో ఎక్కడ కూడా భయపడకుండా నడిపించగలిగింది ఆయన ఆశీర్వాదం. ఆమేన్. ఈరోజు మన జీవితంలో మోకాళ్ళు ఉడుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఎంతసేపు అటు ఓకే కంగారు పడతామే కానీ సమస్య వచ్చింది, శోధన వచ్చింది,
ప్రభు ఈ శోధన వల్ల ఏదో ఒక విజయాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ఈ సమస్య ద్వారా నేను దేవునికి దగ్గర కావటానికే తప్ప మరొకటి కాదు అని నువ్వు మోకాళ్ళుని కృంగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ఆమెన్. మరోసారి చెప్పండి కదా, హల్లెలూయా. మరోసారి 8వ వచనం మరోసారి చదవండి. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన, నీ నాసికారంధ్రముల ఊపిరి నీళ్లు రాశిగా కూర్చబడెను. ఎందుకు వచ్చాడు నీళ్ళన్నీ? ఆయన నాసికారంధ్రముల ఊపిరి నీళ్లను రాశిగా పోస్తాడు. ప్రవాహములు కుప్పగా, ప్రవాహంచే ప్రవాహాన్ని ఒక కుప్పగా పోస్తాడు. అగాధ జలముల సముద్రములో మధ్య మధ్యలో ఏం చేస్తుందంటండి? గడ్డ కట్టి. ఎంత ఆశ్చర్యం! ఈరోజు నీవు నేను ఎర్ర సముద్రం నడవట్లేదా? ఈరోజు ఎర్ర సముద్రం నడుస్తున్నాం. ఈ రోజున ఎక్కడ ముంచి వేస్తాయి అలలు, ఎక్కడ ముంచి వేస్తాయో తెలియదు. అందుకనే పరమగీతముల్లో ఒక మాట ఉందండి. పరమగీతంలో ఒక మాట, అగాధ సముద్రము ప్రేమను ఆర్పజాలవు. ఎన్నో వచ్చిన అది? ఎనిమిదవ అధ్యాయం పరమగీతము 8వ అధ్యాయము 7వ వచనం. అగాధ సముద్రముల ప్రేమను ఆర్పజాల, అగాధ సముద్రములు, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాల. ఏమండి, నీలో ఉన్న ప్రేమను ఆర్పుతుందా? నీ ప్రేమ ఆయన మీద ఉన్న నీకున్న ప్రేమ అగాధ జలములు ఆర్పలేవు. నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ఏమండి, ఎలా ముంచివేస్తాయండి? ఎలా ముంచివేస్తాయి? ఆయన ఎంతవరకు మనం ప్రేమిస్తూ ఉన్నాము, ఎంతవరకు ఆయన ప్రేమలో మనం నిలిచి ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు అసలు ఎంత ఉందాన్ని, ఇశ్రాయేలు ప్రజలకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని ఆయన సముద్రం దగ్గర తీసుకొచ్చాడు వాళ్ళని. నేను అంటాను, నిజమే కదయ్యా, నిజంగా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు మమ్మల్ని చూడాలి. అందుకనే సీమోను పేతురుతో అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. రెండోసారి అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. మూడోసారి అడగగానే పేతురు వ్యసనం కలిగింది. వ్యసనం. ఇది మన ప్రేమ. నిజమైన ప్రేమలో ఏమండి దీర్ఘకాలము సహిస్తుంది ఆ ప్రేమ. ఈ అగాధ జలములు ప్రేమను ఆర్పజాలవు, నదీ ప్రవాహములు దాన్ని ముంచలేవు. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కరు కూడా మునిగిపోకోకుండా, ఏ ఒక్కరు కూడా సముద్రంలో ఏమైనా నీటి బిందువులు వల్ల తడవకోకుండా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సురక్షితముగా ఒడ్డు మీదకి వెళ్ళారు. ఈ లోపల వాళ్ళు నడుస్తున్నారు కదా, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు ఎర్ర సముద్రంలో, మేము నడుస్తాము అని ఫరో సైన్యము కూడా ఎర్ర సముద్రంలో దిగారు. మధ్యలోకి వచ్చారు. మధ్యలోకి వచ్చిన తర్వాత కేకలు వినబడుతున్నాయి, మా రథములన్నీ కూడా కూరుకుపోతూ ఉన్నాయి. ఆమె చెప్పండి గట్టిగా, మా రథాలన్నీ కూరుకుపోతూ ఉన్నాయి, మా అతిశయం అంతా కూడా పాడైపోతూ ఉంది, మా బలం అంతా క్షీణించిపోతూ ఉంది. ఈ లోపల మోషే చెయ్యెత్తన్నాడు. ఇలా ఎప్పుడైతే చెయ్యి వెత్తాడో మళ్ళా సముద్రము యథాతథాగా ఉంది. అప్పుడు ఆ సముద్రములో ఫరో సైన్యం, ఫరో సేనలు మృత కళేభారాల వల్లే ఆ ఎర్ర సముద్రం మీద తేలాడుతూ ఉన్నారండి. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మన దేవుడు ఎవరు అనుకున్నారు? మహనీయుడు, మన దేవుడు పూజారుహుడు, వేల్పుల్లో గనుడు. ఇందాకేమన్నారండి?
ఐగుప్తుకి వెళ్ళిపోవాలి, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చాడా? ఈ ఎర్ర సముద్రంలో మమ్మల్ని ఏమండి మృతులుగా చేయడానికి తీసుకొచ్చా అని పలికిన వారిపోయి అంటారు. ఆయన మహనీయుడు. అందరూ కూడా స్తోత్రం చెబుతారా గట్టిగా? ఆయన మహనీయుడు. వేల్పుల్లో నీ వంటి వాడు ఎవరున్నారయ్యా? అగాధ జలములు నడి సముద్రములో గడ్డగట్టించిన వాడవు నీవే నాయనా. అందుకని అగాధ జలముల్లో ఉన్న దీవెనికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రభువారు. ఏంటి అగాధ జలముల్లో ఉన్న దీవెన అంటే ఆ నీళ్లు నడి సముద్రములో గడ్డగట్టాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. గడ్డగట్టాలి. ఎందుకంటే నడవక తప్పదు కదా. ఎర్ర సముద్రం నడవక తప్పదు. కాబట్టి మన జీవితంలో కూడా నువ్వు మోకాళ్ళలోని ప్రార్థన చేయటం నేర్చుకో. ఊరక నిలుచుండి ప్రభు కార్యం చూస్తూ ఉండు. అంతేగాని రకరకాల వ్యర్థమైన తలంపులతో నోటి మాటల ద్వారా నువ్వు అపవిత్రం కామాక. మరి కొంతమంది ఈ ప్రార్థన అనుభవం లేకోకుండా ఏదో మేము కూడా ప్రభువులో సాగుతున్నాం లోకంలో అనుకుంటారు కొంతమంది. మరి వాళ్ళ సంగతి ఏంటి కూడా ఒక మాట చెప్పి నేను వాక్యం ముగింపులోకి వెడతాను. యెషయా గ్రంథము 28:15 వచనం. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి. దేనితోనండి? మరణముతో. అసలు ఎవరైనా మరణంతో నిబంధన చేసుకుంటారా? చాలామంది అనే మాట ఏముందండి, తినాలి, త్రాగాలి, బ్రతకాలి. ఇది కొత్త స్లోగన్ ఏర్పడింది ఈ మధ్య సమాజంలో. తినాలి, త్రాగాలి, సావాలి. అందరూ చచ్చిపోతా, నేను చచ్చిపోతాను. ఇదేనా మన జీవితం? ఇదేనా? బ్రతికి మీద ఆశ లేదా? బ్రతకాలని కోరిక లేదా? ఏముందండి, ఉన్న నాలుగు భూమి మీద ఎంజాయ్గా బతకాలి. చాలామంది ఆశపడి అదే, భూమి మీద ఎంజాయ్గా బతకాలి, కోరినట్టుగా జీవించాలి, మనసు ఆశించినట్టుగా బతకాలి అని ఆశ ఈరోజు ప్రతి మనిషిలో కలుగుతుంది. అందుకని ప్రతి మనిషి అంటండి మరణముతో ఒడంబడిక చేసుకుంటున్నాడు. మరణముతో మేము మరణముతో నిబంధన చేసుకున్నాము. పాతాళముతో మేము ఏకమయ్యాము. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు, ప్రవాహం వడిగా మా మీద దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను ఏంటండి అసలు మాటలు చక్కటి మాటలు. ప్రవాహములు వడిగా మేము అదికి వచ్చినా మాకు అపాయం రాదు. ఎందుకంటే మేము మరణంతోనే నిబంధన చేసుకున్నాం, పాతాళంతోనే మేము అగ్రిమెంట్ పెట్టుకున్నాం. విన్నారా? నేను అంటాను, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి అని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని కనుగొంటున్నాడు కదా. నిజంగా ఆ క్రిందనున్న పాతాళంతో ఈరోజు మనిషి నిబంధన చేసుకుంటున్నాడు. నిబంధన, ఒడంబడిక మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రియులారా గమనించాలి. శరీరం కనబడదేమో కానీ ఆత్మకి నెమ్మది కలగాలంటే నువ్వు మరణముతో నిబంధన చేసుకోకూడదు, పాతాళంతో ఒడంబడిక చేసుకోకూడదు. మనము నిబంధన చెల్లము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనతో నిబంధన చేయాలి. నిబంధన రక్తము ద్వారా ప్రభు మనల్ని కడిగి పవిత్రపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో మనం ఏకం అవ్వాలి. కింది అనుభవం
కింది మాట, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటి, అబద్ధములను మేము ఆశ్రయముగా చేసుకొని మాయ క్రింద దాగి ఉన్నాము. మాయ కింద ఎక్కడంటండి? ఎక్కడ దాక్కున్నాడు మనిషి? ఈరోజు మనిషి ఎక్కడ దాక్కున్నాడు? దేన్ని ఆధారం, దేని దగ్గర దాక్కుని ఉన్నాడయ్యా అంటే అబద్ధాల కింద దాగి ఉన్నాడు, మాయ కింద దాగి ఉన్నాడు. ఎంతకాలం మనిషి దాగి ఉంటాడు? ఈ అబద్ధము, ఈ మాయ దగ్గర ఏదో ఒక రోజున మన జీవితం బట్టబయలవుతుంది కదా. అందరూ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పగలి హల్లెలూయా. అబద్ధములను ఆశ్రయించి మాయ కింద ఈరోజు మనిషి దాగి ఉంటున్నాడు. వాక్యం అంటుంది, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు కావాలి. ఈరోజు మనిషి మరణముతో నిబంధన చేసుకొని, ఏమండి, పాతాళంతో ఒడంబడిక చేసుకొని ఆ విధమైన అనుభవాలు నేర్చుకుంటున్నాడు. అందుకని ఈరోజు తినాలి, త్రాగాలి, ఏమండి, ఇష్టవిడిగా బ్రతకాలి. ఇదే మనిషికి స్లోగన్. అందుకే ఎక్కడ చూసినా తిండో తిండి, తిండి 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 అని. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నువ్వు ఒడంబడి కావాలి. నువ్వు అప్పుడు నీ మార్గం వేరుగా ఉంటుంది, అప్పుడు నీ ఆలోచన వేరుగా కనబడుతుంది. అప్పుడు అబద్ధం నీవు ఆశ్రయించవు, మోసంలో నువ్వు దాగి ఉండవు. అగాధ జలముల యొక్క దీవెనలు మనం అనుభవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా అంతే. ఏమండి, నేను అనుకోండి, ఎక్కడ తిండి తిండి, ఏమి తిండి తిండి. రోడ్డు మీకు వెళ్తే చాలు, హోటల్లో డాబాలు ఇదే పని. రోడ్డు ఎక్కితే ఇదే పని, నువ్వు దిగేది ఇంటికి వచ్చేదాకా అదే పని. ఈ తిండి ఏమైపోతుంది? తిండి చెప్పండి, ఏమైపోతుంది అంటే వాళ్ళు ఆల్రెడీ అంటారు, మేము మరణముతో నిబంధన చేసుకున్నామండి, మేము అగ్రిమెంట్ పెట్టేసుకున్నాం ఆల్రెడీ, పాతాళంతో మేము సంతకం పెట్టేస్తాం ఆల్రెడీ. అందుకనే మేము మా అబద్ధాన్ని కల్పించుకుంటున్నాము, మాయ కిందకెళ్ళి మేము దాక్కుంటున్నాం. ఆమేన్. నువ్వు ఎక్కడ దాగి ఉండాలి చెప్పనండి? ఆయన చేతి నీడ కింద నువ్వు దాగి ఉండాలి. వాక్యం చదువుకుందాం. అబద్ధములను కల్పించుకొని, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొని, అబద్ధాన్ని ఆశ్రయముగా చేసుకొని మాయ కింద ద్రాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడును నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించిన వాడు కలవరా పడడు. ఆమేన్. ఆ పైన భాగం చదువుతున్న నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఈరోజు మనిషి ఎలా ఉన్నాడంటే, నేనంటాను, అయ్యా, పరీక్షించబడిన అమూల్యమైన రాయిని నా కొరకు నువ్వు సియోనులో వేశావు. ఆ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రాయితో నువ్వు నిబంధన చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు ఒడంబడిక చేసుకుంటే నువ్వు ఆయన ఆశ్రయిస్తావు, ఆయన గుడారపు కింద నువ్వు దాగి ఉంటావు. అందరూ కూడా స్తోత్రం చెబుతారా గట్టిగా? హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన
బదరీ వృక్షం కింద దాగి ఉన్నాడు. ఏ చెట్టు కిందండి? బదరీ వృక్షం కింద దాగి ఉండి ఏడుస్తున్నాడు ఒక భక్తుడు. ఆ కంతకు మునుపు సవాలు చేశాడు. యెజెబెలు ప్రవక్తలతో సవాలు చేసి ఆకాశంలో అగ్ని కురిపించి సవాలుగా మాట్లాడు ఒక దైవజనుడు ఒక చిన్ని పుకారు మాట షికారు చేసి, రేపు ఈ సమయానికి ఏలియా నిన్ను కూడా నేను చంపేస్తాను అని ఒక మాట వినగానే ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై ఆ బదరీ వృక్షం కింద కూర్చొని దాగి ఉన్నాడు. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో. లేపి ఏలియా లే అని నిప్పుల మీద కాల్చబడిన అప్పం. ఆమేన్. ఏ ఆహారం అండి అది? నిప్పుల మీద కాల్చబడిన అప్పము, నీళ్ల బుడ్డి అక్కడ పెట్టి లేపి భోజనం చేయమన్నాడు. తిని మళ్ళా పడుకున్నాడు. మళ్ళా లేపాడు, మళ్ళా భోజనం చేయమన్నాడు. చేయమని ఒక మాట అంటాడు, శక్తికి మించిన ప్రయాణము నీ ముందు ఉన్నది. అందరూ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. శక్తికి మించిన ప్రయాణం చేయాలి. నువ్వు ఒక రాజుని అభిషేకించాలి, దైవజనుని అభిషేకించాలి, నా కొరకు నువ్వు ఒక బలమైన సాధనముగా వాడబడాలి అని దేవుడు ఏలియాని బలపరిచాడండి. బలపరిచాడు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా అబద్ధాన్ని ఎప్పుడు కూడా మనం ఆశ్రయించకూడదు. దుష్టుడు అబద్ధమునకు జనకుడు. వాడు పుట్టకే అబద్ధము, ఆ అబద్ధానికి వాడి మూల పురుషుడు వాడు. మాయ, అబద్ధం వల్ల కలిగే పిల్లలే మాయ. ఈ మాయ కింద దాగి ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. ఇదిగో మీ అందరి కొరకు సియోనులో మూలరాయిని వేశాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. విశ్వసించినవాడు, చెప్పండి, విశ్వసించినవాడు కలవలవాడు. నా జీవితం నేను నేర్చుకున్న ఒకటే ఒక పాఠం. ఏదైనా సమస్య కానీ, శోధన కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది వస్తే నేను చేసే మొట్టమొదటి ఒకటి, ఒక్కడిని ఒంటరివాడిని అయిపోతాను. ఎవరు ఉండదు నా దగ్గర. ఇది అమ్మగారిని అయిన పిల్లలు ఎవరితో ఉండను. ఇక నేను ఒక్కడిని నిలబడి, ఒక్కడిని ఎక్కడైనా సరే ఆ స్థలాన్ని చూసుకొని ఒక్కడిని కూర్చొని, ప్రభువా అయ్యా నువ్వే కదా నాయనా నాకు ఆధారం, నీవు లేనిది నేను ఎక్కడున్నానయ్యా, నా తెలివి ఏమిటిది, నా జ్ఞానం ఏ పాటిది ప్రభువా, ఈ మరుగైన మాటలు మాట్లాడే వాళ్ళతో నేను ఎలా ఉండాలి ప్రభువా అని నాకు నేనుగా ప్రభు దగ్గర ఆ ప్రార్థన అనుభవాన్ని నాకు నేర్చుకున్నాను కనుక ఆ విధంగా గంట సేపు ఒంటరివాడిని అయిపోతాను. వాస్తవంగా లోకం అంటది మనిషిని ఒంటరివాడిని చేస్తే పిచ్చి ఆలోచనలు వస్తాయి అంటుంది లోకం. కానీ నాకు మాత్రం ప్రభు నేర్పింది ఆ ఒంటరితనములో ఆయన దగ్గర మోకాళ్ళుని కృంగి ఆయన పాదాలు పట్టుకోవటం. అందరూ కూడా స్తోత్రం చెబుతారా గట్టిగా? లేకపోతే ఇలా ఎందుకుంటామండి మనం? ఎప్పుడో ఏనాడో మన జీవితంలో ఎర్ర సముద్రాల చేత కొట్టుకుపోయేది మన జీవితాల్లో. ఆయన నీ కొరకు ఒక స్థిరమైన పునాది రాయిగా ఉన్నాడు. ఆ రాయిని నువ్వు నమ్మిన వాడవైతే, ఆ రాత్రిని విశ్వసించిన వాడవైతే ఏమవ్వంటండి? విశ్వసించినవాడు, చెప్పండి, విశ్వసించినవాడు కలవరపడడు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆ కలవరాలు? కింద దాగి ఉన్న అగాధ జలాలను చూసి కలవరపడుతున్నారు. దేవుడు అంటాడు, ఆ కింద దాగి ఉన్న అగాధ జలముల్లో నీకు దీవెన ఉందయ్యా. ఏంటా దీవెన అంటే, ఎర్ర సముద్రం నీ గడ్డగా నేను మారుస్తా, నేను నా నోటి ఊపిరి ద్వారా రాశిగా పోస్తాను, ప్రవహించే జలాన్ని కుప్పగా పోస్తాను, అగాధ జలాన్ని నడి సముద్రంలో గడ్డగడతాను నేను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అదండి నేర్చుకోవాల్సిన పాఠం. మరి మీరు ఇంకా దేన్ని ఆశ్రయిస్తున్నాము, దేని కింద మనం దాగి ఉన్నాము? మరొకసారి చెబుతున్నాను,
దేన్ని ఆశ్రయిస్తున్నామో, దేని దగ్గర మనం దాగి ఉంటున్నామో. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాగి ఉంటాడు. ఎక్కడ దాక్కుంటావయ్యా వెళ్ళి నువ్వు? ఎక్కడ దాగి ఉంటావయ్యా అంటే, ఇదిగో ఏలియా బదరీ వృక్షం కింద దాగి ఉన్నట్లుగా, ఏలియా కెరూతు దగ్గర వాగు దగ్గర దాగి ఉన్నట్లుగా నువ్వు దాగి ఉంటే ఆయనకి ఆహారం పెట్టి బలపరిచి పోషిస్తాడు. ఆమేన్. చెప్పండి ఇక్కడ హల్లెలూయా. మాయ కింద నువ్వు దాగి ఉంటే అది మాయే కదా, అది మాయే కదండి. మాయ కింద నువ్వు ఎట్లా దాగి ఉంటావు? అదంతా ట్రాష్, ఏమీ లేదు దాంట్లో, ఏదో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. అందుకని దూరపు కొండలు నున్నగా ఉంటాయి. ఈ దూరపు కొండల కొరకు ఆశపడే వాళ్ళందరూ కూడా ఈ మాయ కింద దాగి ఉన్నవాళ్లే. అబద్ధాన్ని ఆశ్రయం చేసుకొని మాయ కింద దాగి ఉండేవాళ్ళు మరణముతో నిబంధన చేసుకుంటారు, పాతాళముతో ఏకమైపోతారు. అలా ఉండొద్దని మనందరి కొరకు ఆయన సియోన్లో మూలరాయిని వేశాడు. ఆయన అందరూ ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయనే మూలరాయిగా వేశాడు సియోనులో. అది మామూలు రాయి కాదు, అది పరిశోధించబడిన, పరీక్షించబడిన స్థిరమైన పునాది రాయి. ఇటు చూసినా, అటు చూస్తే, ఇటు చూసినా సరే అది బహుస్థిరమైన పునాది రాయి. ఆ రాయిని నువ్వు నమ్మి, ఏమండి, నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు మోకాళ్ళుని ప్రభు దగ్గర నువ్వు కనిపెట్టుకున్న వాడివైతే, నా దేవుడు వాక్యం అంటుంది, అగాధ జలములు సముద్రములో గడ్డగడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అగాధ జలములు నడి సముద్రములో గడ్డగడుతుంది. నేను ఆ మాట చదివినప్పుడు, ప్రభువా అగాధ జలము నీ తెలివి వల్లే కొమ్మరిస్తావు కదా నాయన. నువ్వు తలుసుకుంటే ఎంతసేపు అది, నువ్వు తలుసుకుంటే ఎంతసేపు అది గడ్డగడతాం. మళ్ళీ వెంటనే దాన్ని కమ్మటం ఎంతసేపు ఆయనకి. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఇంకొక చిన్న మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 8:7 చివరి వాక్యం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు కలిగిన ఏమండి, ఏ దేశం అది? మంచి దేశములో దాంట్లో ఒక చక్కటి మాట ఉంది, అగాధ జలములు కలిగిన దేశం. ఆ అగాధ జలముల్లోనే ఉంది ఒక చక్కటి దీవెన. ఏంటి ఆ దీవెన అంటే, సమస్య వచ్చినప్పుడు దేవుడు నీ సమస్యలో నువ్వు మునిగిపోకుండా, సమస్యలో నుండి దేవుడు, ఏమండి, సమస్యలో నుండి దేవుడు నేను విడిపించి తప్పించి సురక్షితంగా తీసుకెళ్ళగలిగిన వాడు ఆయన. నువ్వు చదివారు కదా, గుర్తుపెట్టుకోండి. అగాధ జలములు సముద్రపు మధ్యలో గడ్డ కట్టును. చదివారా లేదా? ఏమండి, ఎక్కడ? అగాధ జలములు సముద్రములో గడ్డ కడుతుంది. అదే నీకు దీవెన. ఆ మంచి దేశము అగాధ జలములు కలిగిన దేశం. అది ఆ దేశంలోకి నువ్వు వెళ్ళాలి అని ఆశపడుతున్నాడు ప్రభువారు. కాబట్టి నా ప్రియమైన వారులారా, మనకు అప్పగించబడిన మంచి పదార్థాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం కాపాడబడటం అంటే ఇది రెండో అనుభవం. మొదటి అనుభవం ఏమో మంచు అంటే దేవుని వాక్యం. రెండోది అగాధ జలముల యొక్క అనుభవం ఏం చెబుతుందంటే, నీవు మోకాళ్ళుని ఏమండి కృంగి ప్రభు దగ్గర నువ్వు మౌనంగా కనిపెట్టుకోవటమే. ఆమేన్.
గట్టిగా హల్లెలూయా. మరోసారి ఆ మంచి దేశము నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులు లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలు కలిగిన అగాధ జలములు కలిగిన దేశం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. మనందరికీ మోకాళ్ళుని మొర్రపెట్టే ప్రార్థన కావాలి. ఏం కావాలండి? చెప్పండి గట్టిగా, ఏం కావాలి? అందుకనే ప్రాణమా ఎలా నువ్వు కృంగిపోతున్నావు, ప్రాణమా ఎలా నువ్వు తడబడిపోతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని వాక్యం చెబుతుందండి. కృంగిపోతాం. ఆ కృంగినప్పుడే నీకు మోకాళ్ళ అనుభవం ప్రభు నేర్పుతాడు నీకు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అగాధ జలములు ఏముంది మనకి? ఎలాంటి దీవెనా? నడి సముద్రములో నీళ్లను గడ్డ చేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే, ఎవరి వల్ల కాదండి. భూమి పుట్టిన కాళ్ళ నుండి ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటయ్యా అంటే, నడి సముద్రములో అగాధ జలమును గడ్డగట్టించిన వాళ్ళు ఎవరున్నారయ్యా? మనిషి యొక్క మేధస్సుకు మించిన జ్ఞానం ఎంత ఉన్నా, ఏదో 1 TMC 2 TMC 3 TMC నీటి నిల్వ చేయగలరు అంతే, అంతకన్నా ఎక్కువ చేయలేరు. ఎర్ర సముద్రం లాంటి లోకంలో నడుస్తున్నప్పుడు ఎదురవుతూ చూసావా, అప్పుడు ఆపగలిగింది అగాధ జలముల యొక్క దీవెనలు. ఆమేన్. ఎప్పుడు హల్లెలూయా. అది గడ్డగట్టాలి. గడ్డగట్టకపోతే నీళ్ళలోనే మునిగిపోతాం కదండి, నీళ్ళలోనే మునిగిపోతాం. కాబట్టి మనకి ప్రార్థన ప్రభు నేర్పుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు మీ జీవితంలో అలాంటి మోకరించి మోకాళ్ళలోని కృంగి మోకాళ్ళలోని ప్రార్థన చేసే అనుభవం నేర్చుకోండి. ఒక మంచి దేశము, అగాధ జలములు కలిగిన దేశం అది. ఆ భక్తి నేర్పుతుంది నీకు ప్రార్థన జీవితాన్ని. సమస్య వచ్చినప్పుడు అటు ఇటు తిరగటం కంటే కూడా, శోధన వచ్చినప్పుడు అటు ఇటు తిరగటం కంటే కూడా, ఏమండి మన ముందు భయంకరమైన శోధన ఇప్పుడు మన ఎదురున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, విశ్వసించిన వాడు కలవరపడు. మోకరించడం నేర్చుకో. దేవుడి మాటలు దీవించునుగాక.